నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జగన్మాత శక్తి స్వరూపిణి, అమ్మలగన్న అమ్మగా, ముగ్గురమ్మల మూలపుటమ్మగా విరాజిల్లుతున్న ఆది పరాశక్తికి మరో రూపమే కామాక్షి. భక్తులకు సిరులిచ్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న కామాక్షి అమ్మవారు పినాకిని ఒడ్డున నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో కొలువైయున్నది. మహిమాన్వితమైన జొన్నవాడ శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ విశేషాలేమిటో వీక్షిద్దాం. పాశాంకుశధరీం దేవీం పరమానందదాయిని శ్రీయజ్ఞవాటి నిలయా కామాక్షి తాయి నమామ్యహం. కామాక్షి తాయి నమామ్యహం. కశ్యప మహాముని జొన్నవాడ క్షేత్రంలో మహాయజ్ఞాన్ని ఆచరించడం వల్ల ఈ క్షేత్రానికి యజ్ఞవాటిక అనే పేరు వచ్చిందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. యజ్ఞము అనగా తెలుగులో జన్నము అని, వాటిక అనగా వాడ అని అర్థం చెబుతారు. ఆ ప్రకారంగా ఈ క్షేత్రానికి జన్నవాడ అనే పేరు వచ్చింది. కాలక్రమంలో జొన్నవాడ క్షేత్రంగా రూపాంతరం చెందింది. ఇంతటి మహిమాన్విత క్షేత్రంలో శక్తి స్వరూపిణి కామాక్షిగా అవతరించింది. ఈ క్షేత్రంలో అమ్మవారు కొలువై ఉండటం వెనుక పురాణగాథ ప్రచారంలో ఉంది. ఓ రోజు అమ్మవారు జమీందారు కలలో కనిపించి పరమేశ్వరుని చెంతనే తనను ప్రతిష్ఠించమని తాను వస్తున్నానని స్వప్నంలో చెప్పిందంట. కొంతకాలం తర్వాత ఆ గ్రామంలోని బెస్తవారంతా నదిలో చేపలు పడుతుండగా అమ్మవారి విగ్రహం దొరికిందంట. ఆ విగ్రహాన్ని సకల ఉపచారాలు గావించి ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. నిత్యం ఆనందం ఈశ్వర పూజనం కామాక్షి తాయి పదసేవనం. నిత్యం ఆనందం ఈశ్వర పూజనం కామాక్షి తాయి పదసేవనం. అమ్మ పదసేవలోనా నా జీవనం, అమ్మ పదసేవలోనా నా జీవనం. విరులెన్నో పూసిన బృందావనం, విరులెన్నో పూసిన బృందావనం. నిత్యం ఆనందం ఈశ్వర పూజనం కామాక్షి తాయి పదసేవనం. మనం నివసించే పురాలు వృషభాలైతే వాటి ఎత్తైన మూపురాల్లా దేవాలయాల గోపురాలు దర్శనమిస్తుంటాయి. అల్లంత దూరం నుండే భక్తుల్ని ఆలయానికి ఆహ్వానిస్తుంటాయి. అలాంటి మహోన్నతమైన గోపురాల్లో పంచకలశ ప్రతిష్ఠితమైన 4 అంతస్తుల కామాక్షి సమేత మల్లికార్జున స్వామి రాజగోపురం ఒకటి. చతుర్ముఖ బ్రహ్మ పౌరోహిత్యంలో హోమకుండం ముందు జరుగుతున్న శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి లక్ష్మీ సరస్వతులు, శ్రీహరి సమేత దేవీ దేవతలు, ఋషులు ఆహూతులై నిలిచిన ప్రధాన శిల్ప సముదాయం ప్రత్యేక ఆకర్షణగా కలిగిన ఈ రాజగోపురం వర్ణ సంభరితంగా ఉంటుంది. पार्वती काली हैमवती
यौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बा मोहिनी देवता त्रिभुवनी संहारिणी चिद्रूपी परदेवता भगवती श्रीशैलिङ्गभैरवी। మల్లెపూల అర్చనాభిలాషి ఈ మల్లికార్జునుడు. కామితార్థములు నెరవేర్చే దేవేరిగా కొలువైన తల్లి కామాక్షి. ఈ ఇద్దరు దైవాలు కొలువైన గర్భాలయ దర్శనం చేసేందుకు మల్లికార్జున స్వామి, కామాక్షి అమ్మవార్లను అర్చించుకునేందుకు భక్తజనం దూర ప్రాంతాల నుంచి తరలివస్తారు. గర్భాలయంలో సింహతలాటం క్రింద పట్టు పుట్టంతో కిరీట పాశాంకుశధారిణిగా కనిపించే అమ్మవారి నుదుట ఆకర్ణాంతంగా కుంకుమరేఖ భాసిస్తుంది. నాసికాభరణంగా ముక్కెర అందగిస్తుంటుంది. భక్తుల అర్చనలతో, హారతులతో సంతుష్ట హృదయగా కామాక్షీదేవి శరణార్థులకు కామదాయినిగా వెలసి ఉంది. కశ్యప ప్రజాపతి యజ్ఞం చేసిన స్థలం కాబట్టి దక్షిణాగ్ని, ఆహవనీయం, గార్హపత్యంగా త్రేతాగ్నం నిర్మించుకొని కశ్యప ప్రజాపతి యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం చేసిన గార్హపత్యం ఇక్కడ ఈ జన్నవాడ క్షేత్రంలో యజ్ఞం చేసినట్టుగాను, ఆ యజ్ఞం నుంచి స్వామివారు ఉద్భవించినట్టుగాను, స్వామివారు ఉద్భవించిన తర్వాత కామాక్షి తాయి అమ్మవారు కూడా స్వామివారిని వెతుక్కుంటూ వస్తుండగా స్వామివారి కోరిక మీద ఇక్కడే నిలిచినట్లుగాను స్కంద పురాణంలో చెప్పబడినది. గర్భాలయంలోని దేవీ దేవతలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయం వెలుపల కొలువైయున్న ఇతర దేవీ దేవతలను కూడా భక్తితో పూజిస్తారు. శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్యాది మతాలకు సంబంధించిన ఆలయాలలో ఆయా దేవతల అంశావతారాలు, అనుబంధ అవతారాలకు సంబంధించిన మూర్తులు ప్రతిష్ఠింపబడి ఉంటాయి. జన్నవాడ శ్రీ కామాక్షి అమ్మవారితో సహా ఈ క్షేత్రంలో మల్లికార్జున స్వామివారు కూడా లింగరూపుడై భక్తుల కోర్కెలను తీరుస్తున్నారు. కామాక్షి అమ్మవారు, మల్లికార్జున స్వామివార్లు కొలువై ఉన్న ఈ క్షేత్రాన్ని రజతగిరి అని పిలుస్తారు. పినాకిని నదీమా తల్లి ఒడ్డున ఉన్న ఈ పర్వతం మీదున్న ప్రశాంత వాతావరణానికి సంతోషించి కశ్యప మహాముని కోరిక మేరకు పరమశివుడు మల్లికార్జునుడి రూపంలో ఇక్కడ కొలువై ఉన్నట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది.
ఆలయ కుడ్యంపైన 12 లింగాలున్న సౌరాష్ట్రం, శ్రీశైలం, ఉజ్జయిని, కేదారం, త్రయంబకం, వారణాసి లాంటి క్షేత్రాలలోని సోమనాథ, మల్లికార్జున, మహాకాళ, విశాలాక్ష, రామేశ, నాగేశాది క్షేత్ర శివనామాల్ని విశదీకరించి ఉండడం ముదావహం. పింగళనేత్రాయ జటామకుటధారిణి నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని భీమాట్టహాసవక్త్రాయ కపర్దిస్థాణవే నమః నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. ద్వాపర యుగంలో అశ్వత్థామ కుష్ఠరోగి పీడితుడై రజతగిరిలో వెలసిన పార్వతీ పరమేశ్వరులను దర్శించి తన వ్యాధిని నివృత్తి చేసుకున్నాడని చెబుతారు. మల్లికార్జున స్వామిని, కామాక్షి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోనే ఉన్న లక్ష్మీ గణపతిని, వల్లీ దేవసేన సహిత శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, ఆదిశంకరాచార్యుల వారి మందిరాలను భక్తితో దర్శిస్తారు. పూషదంత వినాశాయ భగనేత్రహణే నమః భవిష్యద్వృషచిహ్నాయ మహాభూతపతే నమః భవిష్యత్త్రిపురాంతాయ తథాంధక వినాశినే కైలాసవరవాసాయ కరికృత్తిని. గర్భాలయంలో దేవీ దేవతలకు సంబంధించిన శిల్పాలు ఆయా దేవతల విమాన గోపురాల మీద ఉంటాయి. అమ్మవారి ఆలయ గోపురం మీద ఆమె వాహనమైన సింహ ప్రతిమలు, దేవి సేవికలు, బాలికారూప ప్రతిమాదులు రూపొందింపబడి ఉన్నాయి. శశిమౌళిధృతే నమః నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. భవిష్యత్కృతకాపాలివ్రతాయ పరమేష్ఠినే తథా దారువనధ్వంసకారి. కశ్యప ప్రజాపతి యజ్ఞం చేస్తూ సతీ సమేత చతుర్భుజ విఘ్నేశ్వరుడు, తాళపత్ర రచనలో గంటాన్ని చేబూని లిఖిస్తున్న కవితల్లజుడు, లింగాకృతిలో ముఖాకృతి నిరూపిత శిల్పంలో నయనాలు, త్రిపుండ్రాలు, పుష్పాలంకృత శోభ, మత్స్యకారునికి వలలో దొరికిన దేవప్రతిమ దృశ్యం, ధేనువు క్షీరధారల్ని జాలువార్చడం, నదిలో ఋషికి ప్రత్యక్షమైన స్వామివారు లాంటి దృశ్యాలతో పాటు క్రింది భాగంలో వల్లీదేవి, దేవసేనా సమేత వేలాయుధపాణి రజత కవచమూర్తులుగా, మయూర సర్పసహిత సుబ్రహ్మణ్య స్వామి అభయహస్త ముద్రతో, మునిజన పూజిత అయిన అమ్మవారు పుష్పాలంకృత శోభతో, అర్చింపబడుతున్న అమ్మవారి రూపకల్పనలతో ఆలయం సర్వాంగ సుందరంగా అలరారుతోంది. మహాదేవాయ తే నమః నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటమకుటధారిణి. ఏవం దేవైస్తుతః శంభుః ఉగ్రధన్వా సనాతనః ఉవాచ దేవదేవోయం. జొన్నవాడ క్షేత్రానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. చోళరాజులు, పల్లవరాజులు ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆలయాల వార్షిక ఉత్సవాలలో బ్రహ్మోత్సవాలకే అగ్రపీఠం.
కామాక్షి మల్లికార్జున స్వామి దేవాలయంలో కూడా బ్రహ్మోత్సవాలని వైభవంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలకు అంకురార్పణతో శ్రీకారం చుట్టబడుతుంది. ధ్వజారోహణంతో అన్ని లోకాల వాసులకు ఆహ్వానం పలుకుతారు. దివ్యులు అంటే దేదీప్యమానంగా దర్శనమిచ్చేవారని అర్థం. బ్రహ్మోత్సవాలలో విద్యుద్దీపకాంతులతో దివి నుండి భువికి దిగినట్లు కనిపిస్తారు దేవీ దేవతలు. దివ్యత్వానికి ఉన్న శక్తిని నిరూపించే ఈ వాహన సేవలో స్వామివారు శేషవాహనం మీద, పుష్పమృగ సింహవాహనం మీద, హంసవాహనం మీద, గజవాహనం మీద ఊరేగుతూ కళ్యాణోత్సవంలో లోక కళ్యాణ కారకుడవుతాడు. రావణ సేవ, వెండి నంది సేవ, అశ్వవాహన, అలకతోపులు భక్తులకు నయనానంద కారకాలు. ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయనే సందేశాన్ని అన్ని లోకాలకు తెలియచేస్తారు. భువనభూషణ భూతకళానిధి రూపపయోనిధిరాజసుతే ఐసుదతి జనలాల సమానస మోహన మన్మథ రాజసుతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते कमलदलामलकोमलकान्तिकलाकलितामलभाललते सकलविलासकलानिलयक्रमकेलिचल कलहंसकुले कुलसङ्कुलकुवलय मण्डलमौलिमिलत् भगुलालिकुले जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते करमुरळीरववीजितपूजितलज्जितकोकिलमञ्जुमते मिलितपुलिन्दमनोहर गुञ्जितरञ्जितशैलनिकुञ्जगते निजगुणभूतमहाशबरी गणसद्गुणसंवृतकेलितले जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते तटपीतदुकूलविचित्रमयूकतिरस्कृतचन्द्ररुचे प्रणतसुरासुरमौलिमणिस्फुरतं शूलसन्नखचन्द्ररुचे चितकनकाचलमौलिपदोर्जितनिर्भरकुञ्जरकुम्भकुचे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుండి నెల్లూరు చేరుకున్న భక్తులు అక్కడ నుండి ఆటోలలో బట్వాడిపాలెం మీదుగా జొన్నవాడ వెళ్లి అక్కడ వెలసిన శ్రీ కామాక్షితాయి అమ్మవారిని కనులారా దర్శించుకుంటారు. అమ్మ కామాక్షి అనగానే వచ్చి భక్తుల కోరికలు తీర్చే కరుణామయి కామాక్షి. ఆదిపరాశక్తిగా అమ్మలగన్న అమ్మగా పూజలందుకుంటున్న కామాక్షి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ రేపటి మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.